అందరికీ నమస్కారం. పర్చూరు ఎమ్మెల్యేగా ఏలూరు సాంబశివరావు మూడోసారి గెలుపు విషయంపై మనం పర్చూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా ప్రజలతో కూడా మనం ముఖాముఖిగా మాట్లాడి ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, రాబోయే ఎన్నికల్లో ఆయనకి ఎంత మెజార్టీ వస్తుంది తదితర విషయాలు మనం పబ్లిక్తో ముఖాముఖిగా మాట్లాడి ప్రయత్నం చేద్దాం. చాలా నష్టాలు ఉన్నాయి. దానికి తోడు గ్యాస్ పెరిగింది, మంచిగా జరిగిందండి. వాళ్ళు ఏమి లేదు, అమ్మఒడి లేదు, ఏమి లేదు. మందు రేటు ఉండ పిల్లలు కోల్పోయా, నా బిడ్డ చచ్చిపోయాడు. ఆ మందు తాగి నా కొడుకు చనిపోయాడు. నేను ఎంత డాక్టర్ రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ వేయలేదు. ఏమి లేదు, ఏమి లేవు మాకు, ఏం పడలా. రైతు భరోసాలు మాకు లేదు, పొలం లేదు మాకు, అమ్మఒడి లేదు మాకు. అండి నేను టైలర్ని, నాకు షాప్ కూడా ఉంది. నాకు షాప్ ఉన్నా సరే నాకు టైలర్లకు 10,000 వేస్తున్నారు కదా, అవి వేయలేదు. షాపులు లేని వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళకి చేసుకున్నారు. అదేమంటే టీడీపీ అయితే షాప్ ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలిగా. ఏం లేదు సార్, మాకైతే ప్రభుత్వం గురించి ఏం జరగలేదు. లేదు, వాలంటీర్ పని చేసేదే లేదు. అది వేస్ట్. వాలంటీర్లు ఊరికి వాలంటీర్ పెట్టారు కానీ వాళ్ళు పని చేసింది లేదు. ఎవరింటికి వచ్చారు వాలంటీర్లు? ఏం పని చేశారు వచ్చి? ఇప్పుడు నాకు ఆధార్ కార్డు లేక ఎన్ని రోజులు అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. ఏ వాలంటీర్ చేయించాడు? నాకు లేదు. అమ్మఒడి అసలు పడలేదు. ఒక ఫస్ట్ సారి పడ్డది, రెండోసారి ఏమైంది? అమ్మఒడి పడలేదు. తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళు చేస్తున్న గంజాయి స్మగ్లింగ్కి టీడీపీ వాళ్ళు అడ్డుకొని వాటిని నిర్మూలిస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో గంజాయి విపరీతంగా వస్తుంది. మొన్న రీసెంట్గా కూడా వైజాగ్ కొట్టి టన్నులు కొట్టి గంజాయి ఇచ్చింది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించి యువతని కాపాడాలని కోరుకుంటున్నాను. అన్ని పనులు బాగానే చేశాడు. ఇప్పుడు బాగానే చేశాడు. ఈ 10 సంవత్సరాల్లో కూడా ఎలాంటి పనులు కూడా ఇబ్బంది ఉండదు. అంత ఖచ్చితంగా ఆయన చేసిన పనులు ఉంటాయి. అధికారం లేకపోతే ఆ వర్గం ఈ వర్గం అని తేడా లేదు ఆయనకి. ఆయన ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చినాడు. రైతు బాధ్యతలు తెలిసిన వ్యక్తి కాబట్టి అందరూ ఆయన మీద అంత సానుకూలంగా ఉన్నారు. ఏలూరు సాంబశివరావు గారు వచ్చి అందరిని పరామర్శించడం కానీ, రైతులు నష్టపోయిన రైతులకి బాధ్యతగా ఆయన బాధ్యత ప్రకారం అందరికి ఓదార్పు చేయటం కానీ, గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తామని అందరినీ పరామర్శించి అందరి రైతులకి అందరికీ చెప్పాడు, ధైర్యం చెప్పాడు. కుల మత భేదాలు లేకుండా అందరినీ కలిసికట్టుగా పనిచేస్తున్నాడు, వర్గ భేదాలు లేకుండా. వర్షంలోనూ రావచ్చు. ఇది ఈయన అభిమానం అంటే జనాన్ని బాగా ఇదే. మేము మార్కెట్ టౌన్ 10 కానించి 15,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. అది మాకు అంచనా ఉంది. మేము అన్ని ఏరియాలు తిరిగాము, మంచి మెజార్టీ వేస్తున్నారు. రాష్ట్రం అరాచక పాలన పోయిద్దండి. వెనక భవిష్యత్తు లేదండి పిల్లలకి, వచ్చే పిల్లలకి. 10,000 మెజార్టీ నియోజకవర్గం ఏలూరు సాంబశివరావు గారు గెలుస్తారండి తప్పకుండా, తప్పనిసరిగా. మన వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ ప్రభుత్వం మిమ్మల్ని ఏం ఆదుకోలేదా? మమ్మల్ని ఆదుకోలేదండి. ఇక్కడ బాగా నిరుడు పోయినసారి అయితే 10,000 పైన వచ్చింది. ఈసారి ఇంకా పెంచి వచ్చింది ఆయనకి, సాంబశివరావు గారు. రావడానికి చేయటానికి పనులు బాగా సమృద్ధిగా చేస్తున్నాడు, బాగుండాడు. అది దానికి ఇబ్బంది లేదు. పార్టీ పరంగా, సాంబశివరావు పరంగా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కాన్స్టిట్యూషన్ బాగా ముందు సాగాలని ఉండదు. అంతా వన్ సైడ్ అయిపోయింది. ఒక్క కాన్స్టిట్యూషన్ కాదు, మొత్తం మీద కూడా వన్ సైడ్ అని చూస్తున్నారు చూడబోతే. ఏలూరు సాంబశివరావు గారికి తిరుగులేదు. ఇక దాని గురించి మనం చెప్పాల్సిన పని కూడా లేదు, ప్రజలందరికీ తెలుసు. స్పందన చూస్తున్నారుగా మీరు, పార్టీలో చేరుతున్నారు కదా. రోజు 50 మంది 100 మంది చేరుతూనే ఉన్నారు పార్టీలో. ఇంకొక మాల ఆయన వచ్చాడు అనుకో, దేశం ఏమన్నా 3 ముక్కలు అయిపోద్ది. ఇప్పటికైందనుకో. ప్రస్తుతం చూశారు కదండి, ఏలూరు సాంబశివరావుకి ప్రజలు, పర్చూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ మూడోసారిగా ఆయనే గెలిపించుకుంటామని కూడా వాళ్ళు ఘంటాపదంగా చెబుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కెమెరామెన్ విక్కీ మనోహర్తో రత్నం, ర్యాపిడ్ న్యూస్, పర్చూరు.